నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఘనంగా బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి వేడుకలు, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రముఖులు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ లక్షాధికారులు కావాలి. మహారాష్ట్ర నుండి ప్రధాని నరేంద్ర మోదీ లాఖ్పతి దీదీ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. మహిళా సంఘాలకు రుణాల చెక్కు పంపిణీ. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలు సహకరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం, చిత్తూరు నూతన డీఎస్పీగా సాయినాథ్. ఇక వార్తల్లోని వివరాలు. బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంలో ఘనంగా నివాళులర్పించారు. బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులోని బీపీ మండల్ విగ్రహం వద్ద ఉదయం 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీ రిజర్వేషన్ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ భారతదేశ పార్లమెంటు సభ్యులు, మాజీ బీహార్ ముఖ్యమంత్రి, సంఘ సంస్కర్త అని, 2వ వెనుకబడిన తరగతుల మండల్ కమిషన్గా సుప్రచితమని తెలియజేశారు. వారి గురించి చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన దేశంలో 60% బీసీ వర్గాలకు నిజమైన స్వాతంత్రం 1990లోనే బీపీ మండల్ పోరాటంతోనే 27% రిజర్వేషన్ వచ్చిందన్నారు. ఈరోజు బీసీ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు కానీ, అలాగే బీసీ వర్గాల పిల్లలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్యలో, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు పొందుతున్నారంటే అది బీపీ మండల్ చలువేనన్నారు. అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహానుభావుడి జయంతిగా నేడు వారికి నివాళులు అర్పించడం అదృష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంరక్షణ సమితి గౌరవాధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య, కార్పొరేటర్లు నారాయణ, అనిత, అక్కినపల్లి లక్ష్మయ్య, సాకం ప్రభాకర్, అశోక్ సమ్రాట్ యాదవ్, కేశవులు, వాసు యాదవ్, రఫీ, వెంకటరమణ, రమణ, బాబు, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులో గల బీపీఆర్ మండల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం బీపీ మండల్ ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్, బీజేపీ పడమట మండల అధ్యక్షులు సుబ్బు యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు ఫణిభూషణ్ రెడ్డి, చెంగల్రాయలు, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండల్ 106వ జయంతి సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు జరిపారు. ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఆయన బీసీల కోసం ఎంతో పనిచేసిన బట్టి ముఖ్యమంత్రిగా కొన్ని పర్యాలు ఉన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరించాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ మండల్ జయంతి పురస్కరించుకొని 106వ జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున పూలమాల జరగడం జరిగింది. ఈరోజు ఆయన బీసీలకి ఎన్నో విధాలుగా కృషి చేసి బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుడు. ఆయన ముఖ్యమంత్రిగా, అదేవిధంగా బీసీ కమిషనర్గా కూడా బాధ్యతలు స్వీకరించి ఈ బీసీ కులాల రిజర్వేషన్ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మహానుభావుడు. కాబట్టి ఆయన పెట్టిన ప్రతిపాదనలో ఈరోజు బీసీలు కూడా 1-2 రిజర్వేషన్ ఫలాలు ఫలిస్తున్నాయి, కానీ మిగతా రిజర్వేషన్ ఫలాలు ఎంతవరకు కూడా ఫలించడం జరగలేదు. కాబట్టి ఇంకా రాబోయే కాలమనికైనా కూడా ఈ బీసీలు గుర్తించుకుంటారని చెప్పి, కాబట్టి దానికి ప్రధాన కారణమైనటువంటి బీసీ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ ఆశయాలకి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభ మీ ద్వారా తెలియజేస్తూ, ఆయన ఆశయాలకి మేము మార్గదర్శులుగా నడిచే ఆశయాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం.
వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంకల్ప హాస్పిటల్స్ మరియు వాసన్ ఐ కేర్ సంయుక్తంగా వాకర్స్ కు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులో గల వినాయక సాగర్లో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్, జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, అలాగే ప్రముఖ గుండె వైద్య నిపుణులు సంకల్ప హాస్పిటల్స్ డైరెక్టర్ నాగరాజు, సంకల్ప డైరెక్టర్ బండ్ల సోమేశ్వర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నడక వల్ల నడత కూడా అలవాటు ఉందని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ల ద్వారా ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్య సలహాలు, సూచనలు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తర్వాత డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ నడక వల్ల గుండె బలంగా తయారవుతుందని, ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈరోజు ఉదయం తిరుపతి కరకంబాడిలోని మన వినాయక సాగర్లో వాకర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. ఈరోజు సంకల్ప హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. దానికి డైరెక్టర్ అయినటువంటి బండ్ల సోమేశ్వర గారు, డాక్టర్ అయినటువంటి మన నాగరాజు సారు ఇచ్చేసి ఇక్కడున్న 1000 మంది వాకర్స్ కి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంకల్ప హాస్పిటల్ వారు తిరుపతిలో ఉన్న 15 వాకర్స్ అసోసియేషన్ అంతా ప్రతి వారం ఎక్కడో చోట ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యానికి బాసట వేస్తూ పునాదిగా ఏర్పడిన సంకల్ప హాస్పిటల్స్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత సంకల్ప డైరెక్టర్ బండ్ల సోమేశ్వర్ మాట్లాడుతూ వాకర్స్ కు తమ ఆసుపత్రిలో రాయితీతో ట్రీట్మెంట్ ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు ఆర్కాటి కృష్ణప్రసాద్, బాలాజీ నాయుడు, శివారెడ్డి, కృష్ణంరాజు, నరసింహయ్య, యోగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన వాకర్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే ఒకటే మనకు ఆరోగ్యాన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి, సో ఈ వాకర్స్ ఇక్కడ ఉన్నామంటే ఆల్రెడీ కొంత హెల్త్ అవేర్నెస్ ఉంది, కొంచెం వాకింగ్ అంతా చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ స్టెప్. సో మనకి ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే అది హెల్తీ డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ టెన్షన్ తగ్గించుకోవడం, ఈ ఎడిక్షన్స్ స్మోకింగ్ లాంటివి, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేసుకోవడం, తర్వాత ఇయర్లీ వన్స్ కనీసం అబౌట్ 10 years 40 years పైన వాళ్ళు కనీసం ఇయర్లీ వన్స్ అన్ని చెకప్ చేసుకొని షుగర్ పీపుల్ లాంటి వాళ్ళు ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మనం ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్, హార్ట్, కళ్ళు, కిడ్నీ లాంటి అవయవాలు ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే మనం వీరిని సంవత్సరాలు హెల్దీగా ఉండాలి. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహారాష్ట్ర నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లఖ్పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, పీడీ డిఆర్డీఏ ప్రభావతి కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లఖ్పతి దీదీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలు పథకాన్ని వినియోగించుకుని లక్షాధికారులు కావాలని తెలిపారు. వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికే దాదాపు 24 సంవత్సరాలైందని, ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నామని, మహిళా సాధికారత సాధించే దిశగా ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళల సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని, స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే లక్షాధికారులు తప్పక అవుతారని తెలిపారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు తదితర పథకాలను కూడా మహిళల పేరు మీదనే ఉన్నాయని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, కావున మహిళలందరూ లక్షాధికారులు కావాలని ఆశిస్తున్నామని తెలిపారు. డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో ఎవరైతే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం దాటే మహిళలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా 1,01,800 మందిని లక్షాధికారులు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్త్రీ నిధి, ఉన్నతి తదితర పథకాల కింద రుణాలు మహిళా సంఘాలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం దాటే మహిళా సంఘాలకు సర్టిఫికెట్లు, అలాగే 7,905 లఖ్పతి దీదీ జీవనోపాధి కోసం ₹98,11,00,000 రుణాలు పంపిణీ చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ ప్రభావతి, ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి, డిఆర్డీఏ డిపిఎం మాధవి, స్వయం సహాయక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ అటవీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 మాసాలలోనే హామీలను నెరవేర్చడంలో ముందున్నారని చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు హరికృష్ణ, మురళీరెడ్డి, సాయి, హరి, వీర మహిళ విజయ నిర్మల తదితరులతో కలిసి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను తమ జనసేనాని పిలుపు మేరకు జరపడంతో ఈ సభలకు ప్రశంసల వర్షం కురిసిందన్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం పవన్తో సాధ్యమైందన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీరాజ్, సర్పంచులు తదితర సంఘాలు సర్వనాశనమయ్యాయన్నారు. తమ రూరల్ ప్రాంతం నుంచి 20 మంది ఎంపీటీసీ సభ్యులు, 20 మంది సర్పంచులు తమ జనసేనలోకి రానున్నారని తెలిపారు. రానున్న సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గ్రామ సభల్లో పాల్గొని కార్యక్రమాలను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 23వ తారీఖున సగర్వంగా చంద్రగిరి నియోజకవర్గంలో 119 పంచాయతీల్లో వీటన్నిటిని కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 20 మంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యేదానికి ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీలకు అతీతంగా ఇంత గొప్పగా వస్తున్నారు. దాన్ని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తూ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా అండదండగా ఉండి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సగర్వంగా సవినయంగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. దీన్ని కూడా మీడియా మిత్రులందరూ కూడా ముందుకు తీసుకెళ్లి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ని పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తున్నారు. దీన్ని కూడా కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసే విధంగా కూడా మీడియా మిత్రులందరూ దీనికి అన్ని సహకరిస్తారని కూడా తెలియజేసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం అమ్మపాలెం, తొండమనాడు, భగత్ సింగ్ కాలనీ, రామాపురం ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 5వ తేదీన శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి భూ బాధితులందరూ సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు. ఆదివారం రామాపురం భగత్ సింగ్ కాలనీలో సిపిఐ 3 శాఖల సమావేశం రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికే గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులకు కనీస వసతులైన త్రాగునీరు, రోడ్లు కల్పించలేకపోవడం అత్యంత దారుణమన్నారు. భూమిని నమ్ముకునే బతికే దళిత, గిరిజనుల పేదలకు కనీసం ఎకరా భూమిని కూడా ప్రభుత్వాలు ఇవ్వకపోవడం పేదలను మోసం చేయడమేనని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూదందాలు, భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ భూదందాలు, భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా 28వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు భూ బాధితులందరూ పెద్ద సంఖ్యలో విజయవాడకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి భూ సమస్యలు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ మాట్లాడుతూ కష్టజీవుల కోసం నిరంతరం పోరాటం చేసే ఎర్రజెండా పార్టీ సిపిఐలో అందరూ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీ సిపిఐ ఒక్కటేనని స్పష్టం చేశారు. సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందినా నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షత ఉండడం బాధాకరమన్నారు. మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం ప్రజలందరినీ ఐక్యం చేస్తున్న ఈ పోరాటాల్లో అనేక సమస్యలపైన త్రాగునీరు, రోడ్లు, భూమి, ఇతర అనేక అంశాలపై దశల వారీగా పోరాటాలకు సిపిఐ పూనుకుంటుందని, ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమస్యల్లో ప్రధానంగా పేదలు ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న భూముల్లో జగనన్న కాలనీల పేరుతో వివాదాలు సృష్టించడం రెవెన్యూ అధికారులకు మంచిది కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె తులసీరాజన్, రూరల్ మండల కార్యదర్శి మెంచల శివకుమార్, ప్రజా నాట్య మండలి నియోజకవర్గ కార్యదర్శి పి గురవయ్య, మణి తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసు అధికారులకు స్థానచలనం కలుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వచ్చి చిత్తూరు నూతన డీఎస్పీగా సాయినాథ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ సాయినాథ్ సిటీ కేబుల్ కృష్ణతేజ చిత్తూరు రిపోర్టర్ అశోక్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై చిత్తూరు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సాయినాథ్ సార్ గారిని ఈరోజు మనం ప్రత్యేకమైన ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాము. సార్ చెప్పండి, చిత్తూరు డివిజన్లో సబ్ డివిజన్లో శాంతి భద్రతలను కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? నేను నిన్నటి దినమే ఎస్డిపిఓగా చిత్తూరు నందు చార్జ్ తీసుకున్నాను. నా సిబ్బందిని, తర్వాత ఉన్నతాధికారులని, లోకల్ మీడియా మిత్రులు అందరినీ కలవడం జరిగింది.
తర్వాత ఇంకా భవిష్యత్తులో నాకుండే సోర్స్ ద్వారా అందరితో కలిసి లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. గంజాయిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మనం చిత్తూరులో మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో కాకుండా స్టేట్ వైపుగా గంజాయి పైన ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకొని మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఆల్రెడీ మా సిబ్బంది దాంట్లో వచ్చిన సమాచారంపై కేసులు పెట్టడము, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరింత ఉధృతంగా మా యొక్క సమాచార వ్యవస్థను గిట్టుపరుచుకొని ఇంకా ఎక్కువ కేసులు నమోదు చేసి దాని నిర్మూలనకి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పారు. వైద్య విద్యార్థిని మృతి చెందారు. అలాంటి అరికట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మీరు విద్యార్థులపై మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఓకే, ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎనీ హాస్పిటల్స్లో కానీ ఈ మధ్యలో జరిగినటువంటి నేరాలకు సంబంధించిన యొక్క స్కోప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవగాహన కార్యక్రమాలు, తర్వాత అప్పుడప్పుడు మా లోకల్ సిబ్బంది తరచూ ఆ ప్లేస్లని విజిట్ చేసే ద్వారా అలాంటి సంఘటనలు జరుపుకోకుండా చూసుకుంటారు. సరే, వ్యసనాలకు బానిసవుతున్నారు. అదేవిధంగా మన జిల్లాలో మద్యం అక్రమ రవాణా అధికంగా జరుగుతున్నది. మీరు యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అక్రమ మద్యం ఏ విధంగా అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత చాలా చెడు వ్యసనాలకు, గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, ఇంకా ఇతరత్ర అలవాట్లకి బానిస అయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది వాస్తవమైన విషయమే. దీంట్లో ఒక పోలీస్ మాత్రమే ఏమీ చేయలేదు. ఖచ్చితంగా తల్లిదండ్రులు, విద్యా సంస్థల సంబంధించిన ఉపాధ్యాయులు, తర్వాత కొన్ని సొసైటీలో ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్స్ అందరూ కలిసికట్టిగా కొన్ని యువతకి చెడు మార్గం పోకోకుండా అవగాహన కార్యక్రమాలు కల్పించి వాళ్ళని సన్మాన మార్గంలో నడిపించడానికి కృషి చేయవలసినదిగా నేను ప్రజల్ని అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాను. పోలీసులకు వచ్చే ప్రజల్లో మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? మీరు ఫ్రెండ్లీ వ్యవస్థను ఆల్రెడీ జిల్లాలో మా ఎస్పీ మణికంఠ సారు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ సిబ్బంది అందరికీ ఫిక్సప్ చేశారు. ఆ సిస్టమ్ని ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా అమలు పరిచి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి బాధితునికి మా పరిధిలో చేయవలసిన సమస్యలపైన ఖచ్చితంగా న్యాయం చేస్తాము. మా పరిధి కానిటివి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి లేకపోతే వేరే ఛానల్లో వాళ్ళని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసిందిగా సూచిస్తాం. మన చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ సార్ గారు క్లుప్తంగా ప్రజలకు వివరించారు. చాలా థ్యాంక్ యూ. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి సభ్యురాలు లక్షాధికారి కావాలన్నదే ప్రభుత్వ ఆశయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం దేశ ప్రధానమంత్రి మహారాష్ట్ర జలగాన్ నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగాన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు వీక్షించేందుకు చిత్తూరు కలెక్టరేట్తో పాటు మండల, గ్రామీణ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, వీటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క సంఘ మహిళ లక్షాధికారి కావాలన్నదే ప్రధాని సంకల్పమని తెలిపారు. లాఖ్పతి దీదీ పథకం ఉద్దేశం కూడా ఇదేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లాఖ్పతి దీదీతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, కావున ఉన్న అవసరాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాలకు చక్కని బాట వేసుకోవాలని ప్రధాని సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు డిఆర్డీఏ పీడీ తులసి, ఎల్డీఎం హరీష్, స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డిఆర్డీఏ పీడీ తులసి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని 1,00,000 మందిని లాఖ్పతి దీదీ ద్వారా లక్షాధికారులుగా తయారు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా జీవనోపాధి పెంపు, కల్పన, స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని వ్యాపార కార్యక్రమాలతో జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే విధంగా సంఘ సభ్యులను తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి తదితర రుణాల కింద 5,738 మంది సభ్యులకు 117.30 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో స్వయం సహాయక సంఘ సభ్యులందరూ తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుని ఆర్థికంగా స్థిరపడడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎంలో రవికుమార్, ప్రకాష్, నాగేశ్వరరావు, ఏపీఎంలో సూరి, జ్యోతి, భాస్కర్, పలువురు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ కో కన్వీనర్ మేళాగారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో సంభాషించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ కో కన్వీనర్ మేళాగారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వల్ల దేశంలోని మారుమూల గ్రామాలలో జరుగుతున్న విశేషాలు, మానవ అభివృద్ధి ఆలోచనలు బయటకు తెలుస్తున్నాయని అన్నారు. నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం మరియు ఇస్రో నూతనంగా చేపడుతున్న సాంకేతిక విజ్ఞానాల గురించి ప్రస్తావించడం యువ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా ఉందని, 2047 నాటికి భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన కృషికి దేశంలోని బీజేపీ నాయకులంతా వారి వారి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ప్రధాని ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు నుంచి ప్రతి నెల డిడి సప్తగిరి ఛానల్లో ప్రజలందరూ చేయడం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే జరుగుతున్నది. ఎందుకంటే మన దేశ ప్రధాని 2047 సంవత్సరం అగ్రగామి దేశంగా తయారు చేసే ఉద్దేశంలో భాగంగా ఈరోజు చూసాం. ఇప్పుడు వీక్షించిన అంశాల్లో ప్రపంచ దేశాలు కూడా ఆశలు పెట్టుకునే విధంగా కూడా ఉందని, భాగంగానే నరేంద్ర మోడీ గారు యువ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా తెలియజేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నినాదంతో మన దేశంలోనే వారిని ఉపయోగించుకొని వారి ద్వారానే నూతన టెక్నాలజీ మన దేశంలోనే అన్నిటిని కూడా తయారు చేసుకునే విధంగా కూడా నరేంద్ర మోడీ గారు భారత్ రైలు కావచ్చు, మేక్ ఇండియా నినాదంతో ఈరోజు దేశం నలుమూల నేను తెలియజేస్తాను. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వేసిన నిర్వాహకులకు శ్రీకాళహస్తి పురపాలక కమిషనర్ రమేష్ బాబు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న వారు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా అసలు అనుమతులు తీసుకోకుండా వేసిన అక్రమ లేఅవుట్లు గుర్తించి అక్రమ లేఅవుట్లు వేసిన సంబంధిత వ్యక్తులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. అక్రమ లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు విడుదల చేశామని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఎలాంటి కనీస అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలకు పురపాలక సంఘం నుంచి అనుమతులు లభించవని, మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు కల్పించడం జరగదన్నారు. అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ భూములు కూడా కలిసి ఉండవచ్చునని, ఆ స్థలాలను ప్రజలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పురపాలక సంఘ కార్యాలయంలో అక్రమ లేఅవుట్లు, సర్వే నెంబర్లు నోటీస్ బోర్డులో ప్రచురించామని, ప్రజలు వాటిని గమనించి అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ వారి నుంచి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఉన్న ప్లాట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్లు ఆపవలసిందిగా వాళ్ళు ఒక సర్క్యులర్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆ సర్క్యులర్స్ తర్వాత ఆ లేఅవుట్లు దానికి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దనే సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులు కూడా పక్కాగా అనుమతి తీసుకొని వారు వ్యాపారం చేసుకుంటే ప్రజలు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ల్యాండ్ అప్రూవల్స్ కానీ ఇంకే రకమైన సమస్య రాకుండా వారు ప్రశాంతంగా ఇల్లు నిర్మించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు.
నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దినదినాభివృద్ధి చెందుతుండడం, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తుండడం, రైతు సాధికార దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, పండుగ వాతావరణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడే చిత్రాలను గీస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వంటి వాటిని మోదీ ప్రధానంగా ప్రస్తావించడాన్ని నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకం అంటున్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు పనిభూషణ్ రెడ్డి, చెంగల్ రాయలు, రామకృష్ణ, సుభద్రమ్మ తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము. దీన్ని చూడడం వల్ల మనకి ఎన్నో దేశంలో జరుగుతున్న విషయాలు, అభివృద్ధి ఇవన్నీ మనకి నరేంద్ర మోడీ గారు మనసులోని మాట మనతో పంచుకుంటారు. దీన్ని ప్రజలు తప్పకుండా చూడాలి. ముఖ్యంగా ఈరోజు చంద్రయాన్ 3 విజయవంతమై 1 year అయింది. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగంలో మన భారతదేశం అగ్రగామిగా ఉంది. చంద్రయాన్ 3 చంద్రుడు దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. దానికి నిదర్శనం మన భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్పదనం. అలాగే సైన్స్ పరంగా పిల్లలకు ఎంతో ప్రతిభ కనపరిచే విధంగా, సైన్స్ని డెవలప్ చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మన తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో కూడా సైన్స్ పైన అవగాహన కార్యక్రమాలు పెట్టి బాగా సైన్స్ పరంగా మనం ముందుకెళ్తున్నాము. అలాగే రైతులకు మంచి ప్రయోజనం వచ్చే విధంగా, ముఖ్యంగా రొయ్యల సాగు రైతులకు మంచి పంట వచ్చి వారికి మంచి ధర ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ విధంగా అన్ని రంగాల్లో మన దేశం ముందుండేదానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ చూపుతున్నారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మనం ప్రతి నెల చివరి ఆదివారం చూస్తే ఇవన్నీ మనకు దోహదపడి మనం కూడా అభివృద్ధి దిశగా, మనమందరూ అభివృద్ధి దిశగా మన దేశాన్ని ముందుండేదానికి మనంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మోడీ గారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో, సమన్వయంతో జిల్లాల సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కోరారు. తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభంబన్సల్, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు. తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకార సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని, అందరూ సహకరించాలని అన్నారు. తిరుపతి నగర వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తున్నందుకు సంతోషమని అన్నారు. గత సంవత్సరం గజ ఈతగాల సమస్య ఉండిందని కమిటీ సభ్యులు తెలపగా, ఈసారి అలాంటి సమస్యలు లేకుండా మత్స్యశాఖ అధికారి వారు చర్యలు తీసుకోవాలని సూచించారు. గజ ఈతగాళ్లు తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని, లక్షల విగ్రహాలు పూజించబడతాయని, మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు.
అన్నమాచార్య కీర్తనల బృందాలను టీటీడీ వారు ఏర్పాటు చేయాలని, ఆర్చీలు, పట్టణంలో పలు ప్రాంతాలలో డెకరేషన్, లైటింగ్, అరటి తోరణాలు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లీచింగ్, శానిటేషన్, త్రాగునీరు, స్టేజీ, లైటింగ్ ఏర్పాటు, బ్యారికేడింగ్, పోలీస్ వారితో సమన్వయం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కు సూచించారు. నిమజ్జన కార్యక్రమం కొరకు నీటి నిల్వ తగినంత ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. వినాయక సాగర్, చెన్నై గుంట, దామినేడు వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. తుడా నుండి షామియానా, టేబుల్, ఇతర ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ వారు బస్సు ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీస్ వారితో చేసుకోవాలని సూచించారు. అంబులెన్సుల ఏర్పాటు, ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు చెన్నై గుంట వద్ద కరకట్ట పరిశీలించాలని సూచించారు. ఏపీఎస్పీ డీసీఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని, కరెంటు తీగలు వేలాడుతుంటే వాటిని సరిచేయాలని, నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని పట్టణాల్లో, మండలాల్లో కూడా పోలీస్, రెవెన్యూ, మండల అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహ ఏర్పాట్లు, నిమజ్జన ఏర్పాట్లు సామరస్యంగా, ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గణేష నిమజ్జనాలు జరుగుతాయో దానికి సంబంధించి ముందుగానే ఈరోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద కన్సర్న్డ్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ గారు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ తిరుపతి ఎమ్మెల్యే గారు, తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు, టీటీడీ ఎంప్లాయీస్, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకి నిమజ్జనంకి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఏదైతే మనకి నిమజ్జనం చేస్తున్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో చెరువులు, వాటిని పునరుద్ధరించడం, వాటికి రోడ్ యాక్సెస్, అదేవిధంగా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలో, అదేవిధంగా ఆల్ రూట్ ప్లాను అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్, అదేవిధంగా ఫైర్ వాల్, అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఏమేమి ఉండాలి, శానిటేషన్కి సంబంధించి ఏమేమి ఉండాలి, గజయితగాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి, ఎవరెవరు ఉండాలి, అదేవిధంగా మనకి ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసే పండాల్స్ ఎలా ఉండాలి, దాని సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్స్ ఎలా తీసుకోవాలి అనేదంతా కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసి చాలా డెసిషన్స్ కూడా తీసుకోవటం జరిగింది. సుమారు 2500 విగ్రహాలు ఏర్పాటు కానున్నాయని, పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అధికారులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ వారు వినాయక సాగర్ నందు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని, శానిటేషన్, క్లోరినేషన్, పారిశుద్ధ్యం చక్కగా ఉండాలని అన్నారు. నీటిలో బ్యారికేడింగ్ పక్కాగా ఏర్పాటు ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం రూట్ వారీగా వారికి డేట్, టైం కేటాయించి సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ దాదాపు 2 దశాబ్దాలుగా శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ వారి సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అధికారులు, అందరూ జిల్లా అధికారులు పూర్తి సమన్వయంతో సజావుగా నిర్వహించాలని కోరారు. ఈసారి కూడా పర్యావరణ హిత వినాయకుల ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ సమన్వయంతో వినాయక మహోత్సవాల ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వినాయక మహోత్సవ కమిటీ నిర్వహణ, నిమజ్జన కమిటీలతో సమన్వయంతో పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్ విండో విధానంలో ఫైర్, విద్యుత్, పోలీస్, మున్సిపల్ తదితర అధికారులు ఒకే వేదికలో కూర్చునేలా ఏర్పాటుతో పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా, ఇవన్నీ విగ్రహాల ఏర్పాటుకు 2-3 రోజుల ముందే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మండపానికి బాధ్యుల వివరాలను ముందుగా తీసుకుంటామని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి మైక్, సౌండ్ సిస్టమ్, డీజే వాడరాదని చెప్పారు. మండపాలలో భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుందని, ఇతర పాటలు ఉండరాదని కోరారు. క్రేన్ ఏర్పాట్లు ఉండాలని, వాహనాలు మధ్యలో పాడైతే వాటిని రిపేర్ చేయడానికి తగినంత మంది మెకానిక్లు అందుబాటులో ఉండేలా రవాణా శాఖ వారు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్గాలుగా ఏర్పడి గొడవలు పడకుండా అందరూ ప్రశాంతంగా వినాయక మహోత్సవాలు జరిగేలా అందరూ సహకరించాలని, త్రాగి గొడవలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశ ప్రారంభానికి ముందు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ పలు అంశాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వారు మాట్లాడుతూ పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర అనే కార్యక్రమం ద్వారా మట్టి వినాయకుల తయారీ మరియు వాటిని మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక సాగర్ నందు వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రతిసారి జరుగుతుందని, అలాగే చుట్టుపక్కల 3 చెరువులలో కూడా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నిమజ్జనం చేస్తారని, 3, 5 రోజులు, 9 రోజులు, 11 రోజుల్లో నిమజ్జనం జరుగుతుందని, ఎక్కువ శాతం 3 రోజులకు నిమజ్జనం చేస్తారని అన్ని శాఖలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, నాగభూషణరావు, తుడా సెక్రటరీ వెంకటనారాయణ, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, భాన్ ప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, మాంగంటి గోపాల్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా ముందుగానే అందరి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ అలర్ట్ చేసి మనం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. మరొకసారి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకొక మీటింగ్ చేసి ఫైనల్గా మనము ఈ ఉత్సవ నిమజ్జనాల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ ఒక మంచి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనటానికి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగము చూసుకుంటుంది. జరగరాని సంఘటనలు జరగకుండా ఏదన్నా వేసేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు ఎవరన్నా డ్రౌన్ అవ్వటం లేదంటే ఎలక్ట్రిక్యూషను ఇలాంటి జరగకుండా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి ఆల్ లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా వారి బాధ్యతలు కూడా క్లియర్గా చెప్పి తీసుకోవాల్సినటువంటి కోఆర్డినేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో జిల్లా యంత్రం కూడా మనకి ఏదైతే వినాయక చవితి రోజు నుంచి మొదలయ్యేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లా యంత్రాంగము పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్, శానిటేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు. డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద బండర్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మళ్ళీ వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మండపాలు ఎక్కడ వేయాలి, స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ సీ కోఆర్డినేట్ కూడా వర్తిస్తాయి. కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ రీజనల్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకొని ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి. ఉన్న విగ్రహాలు కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు, కమిటీ ఎవరు, ఏ రూటు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, వాటి అరేంజ్మెంట్స్ ఏమి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ గుడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే దిశగా 3 రోజుల పాటు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ కమల మందిరంలో ఆగస్టు 25, 26, 27 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. స్థానిక భక్తులు మరియు పలువురు వీఐపీలే కాకుండా వివిధ రాష్ట్రాలు మరియు విదేశీ యాత్రికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఆలయం అలిపిరి లింక్ బస్ స్టాండ్ కు ఆగ్నేయం వైపున ఉంది మరియు ఉత్తరం, తూర్పు వైపున తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల నివాస గృహములు కూడా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఉట్లోత్సవం ఆలయం ముందుగల బహిరంగ మైదానంలో జరుపుకుంటారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించుటకు స్థానికులు మరియు బయట ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలి వస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తుల ముసుగులో జేబు దొంగలు, స్నాచింగ్లకు మరియు మొబైల్ ఫోన్స్ దొంగలించుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరియు ఆలయం పట్టణం నడిబొడ్డులో ఉన్నందున ఉత్సవాలకు భంగం సృష్టించడానికి సంఘ వ్యతిరేక అంశాలు ఈ కార్యక్రమాల స్థలాన్ని మరియు ఆలయ ఆవరణంను ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు, భక్తులను నియంత్రించేందుకు, నేరాలను అరికట్టేందుకు ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ఆలయానికి వెళ్లే ముఖ్యమైన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆవిర్భావ తిథిని వైభవంగా ఇస్కాన్ తిరుపతి మందిరంలో మా మందిర అధ్యక్షులు పూజ్య శ్రీ రేవతి దాస్ ప్రభు గారి యొక్క అధ్యక్షతలో అందరూ భక్తుల యొక్క సమిష్టి కృషితో అత్యంత వైభవంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సాఫీగా మరియు సురక్షితంగా ఉండేలా తిరుపతి నగరంలో ఈ క్రింది ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. ఇస్కాన్ ఆలయం ముందు భాగాన గల రోడ్డును రుయా ఆసుపత్రి జంక్షన్ నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్రాల వాహనాలను నియంత్రించేందుకు బారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవములకు వచ్చే భక్తుల యొక్క వాహనములు అలిపిరి లింక్ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో ఉంచి కాలినడకన గుడికి వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు. గుడికి కుడివైపున ఉన్న అన్నారావు సర్కిల్ రోడ్డులో వచ్చు వాహనాలను బారికేడింగ్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. అన్నారావు సర్కిల్ నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్రాల వాహనములకు అక్కడ పార్కింగ్ సదుపాయం లేనందున వారు బాలాజీ లింక్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలంలో ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్రాల వాహనముల పార్కింగ్ స్థలంలో 4 చక్రాల వాహనములు పార్కింగ్ చేసి అక్కడి నుండి కాలినడకన గుడికి వచ్చేలాగా ఏర్పాటు చేశారు. గుడికి వెళ్లే మార్గంలో ఇరువైపులా గల గృహ సముదాయాలకు వెళ్లు మార్గములను కూడా బారికేడింగ్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. ఉత్సవాలు జరుగు ప్రాంతంలో ఫుడ్ కార్టులు మరియు జైంట్ వీల్స్ మరియు వినోదానికి సంబంధించిన ఆటలు అనుమతించబడవు. అలాగే ఇస్కాన్ టెంపుల్ వారు జారీ చేసిన దర్శనం టికెట్స్ కలిగిన వారు వారికి కేటాయించిన సమయంలో దర్శనానికి వచ్చి పోలీసులకు మరియు గుడి యాజమాన్యానికి సహకరించవలసిందిగా కోరుతున్నారు. ఇస్కాన్ టెంపుల్ వారు ప్రసాదాలు గుడి లోపల 16 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు. అందులో భక్తులు ప్రసాదాలు వరుస క్రమంలో వెళ్లి ప్రసాదాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కావున భక్తులు ఈ విషయాలు గమనించి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు. అలాగే ప్రయాణికులు వారి ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి క్యూ లైన్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ధర్మదర్శనం, సర్వదర్శనం కావచ్చు, అదేవిధంగా మిగిలిన లైన్లు కూడా అన్నింటిలో కూడా చక్కటి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయం, దర్శన అనంతరం వారికి ప్రసాదం తీసుకునే విధంగా వివిధ రకాల ప్రసాదాలు. మనం సాధారణంగా ప్రసాదం అంటేనే ప్రభు సాక్షాత్ దర్శనం. వివిధ రకాల ప్రసాదాలని భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పులిహోర, తర్వాత ఈ బిసే బేళే బాత్ అంటారు, కర్ణాటకలో చాలా ఫేమస్ బిసే బేళే బాత్ అని చెప్పేసి, పొంగల్ ప్రసాదం, లైక్ సాంబార్ అని కావచ్చు. సో రకరకాల ప్రసాదాలని కూడా సిద్ధం చేస్తాం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 25, 26, 27 తేదీల్లో సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో క్రికెటర్ ఉమేష్ యాదవ్, రచయిత రామజోగయ్య శాస్త్రి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. आराम से आओ सर, आराम से आओ सर. फोन दी दिलेदना बढ़िया मुख्य ओके थैंक यू దించేయండి. హోటల్ రంగంలో తిరుపతి ప్రజల అభిమానాన్ని చూరగొన్న చిల్లీస్ రెస్టారెంట్ 4వ బ్రాంచ్ను ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా తిరుపతిలోని ఆహార ప్రజలకు రుచి శుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న చిల్లీస్ రెస్టారెంట్ యజమాని అంజీ వారి 4వ శాఖను తిరుపతి అక్కారాంపల్లి రోడ్డులో ఆదివారం ఉదయం ప్రారంభించారు. వెజ్ మరియు నాన్ వెజ్ ఆహార పదార్థాలను నాణ్యతతో వినియోగదారులకు అందిస్తున్న చిల్లీస్ రెస్టారెంట్ 4వ బ్రాంచ్ను ప్రారంభించడం పట్ల నిర్వాహకులు అనిల్ హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు ఎంబీ హనీఫ్ అలీ. నేను చిల్లీస్ గ్రూప్స్ జనరల్ మేనేజర్గా నేను వర్క్ చేస్తున్నాను. మా అధినేత, ముఖ్య అధినేత వీరాంజనేయులు సార్ గారు ఇది తిరుపతిలో 4వ బ్రాంచ్
ఓపెన్ చేశారు. ఇక్కడ మన మంగళం రోడ్లో కరకంబాడి రోడ్లో న్యూ బ్రాంచ్ ఈరోజు కొత్తగా ప్రారంభిస్తున్నాము. కావున ఈ ప్రారంభోత్సవానికి మీడియా ద్వారా మేము మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరినీ ఒకసారి విజిట్ చేయమనేసి కోరుకుంటున్నానండి. 15 సంవత్సరాలుగా వీరాంజనేయ సార్ గారు ఏకదాటిగా ఎన్ని కంపెనీలు వచ్చినా, ఎంతమంది పోటీగా వచ్చినా కూడా ఎవరికి భయపడకుండా, ఎవరికి తల ఉంచకుండా ఏకదాటిగా ఆయన 15 సంవత్సరాలుగా చిల్లీస్ గ్రూప్స్ ని మెయింటైన్ చేస్తూ తిరుపతి మరియు కడప బ్రాంచెస్లలో విజయవంతంగా రెస్టారెంట్ గ్రూప్స్లలో బాగా నడిపిస్తున్న మా అధినేత వీరాంజనేయ సార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈ చిల్లీస్ అనేది చాలా మందికి బిర్యానీ స్టార్టర్స్ అనేసి ఒక జనరల్గా ఒక లెవెల్లో ఉండేదండి. ఇక్కడ హైఫై డైనర్ అనేది మన తిరుపతి చాలా తక్కువ ఉన్నాయి. అందులో మన చిల్లీస్ గ్రూప్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా హైఫై డైనర్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలకు ఎలా కొత్త కొత్త రుచులు ఎలా కావాలి, స్టార్టర్స్ అంటే ఏమి, సూప్స్ అంటే ఏమి, ఇంకా కొత్త కొత్త రుచులతో మేము వాళ్ళకు ఇక్కడ పరిచయం చేస్తూ వాళ్ళకు ఒక మంచి భోజనం ఇవ్వాలా, ఒక మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో హైఫై డైనర్ అనేది మంగళం రోడ్లో మేము బొంతలమ్మ గుడి దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న అందరికీ మేము ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 15 ఏళ్ళగా ఆదరిస్తున్న కస్టమర్లకి నా ధన్యపూర్వక నమస్కారాలు. అందరూ అనుకున్నది ఒకటి, చిల్లీస్ తిరుపతిలో ఒక నెంబర్ 1 రెస్టారెంట్. ఈరోజు కొత్తగా 4వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మనం కరకంబాట్ రోడ్లో బొంతాలమ్మ గుడి పక్కన ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ తప్పకుండా విచ్చేయండి. సో ఈరోజు మా అన్నగారు రాలేకపోయారు, అందుకే నేనే ఉన్నాను. నా పేరు అనిలు. మీరందరూ విచ్చేసి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్. తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు నిర్వహించామని డాక్టర్ సునందకుమార్ రెడ్డి వివరించారు. ఆస్టర్ బెంగళూరు వారి సౌజన్యంతో పేషెంట్లను పూలప్ చేసి ఆదివారం రోబో సహాయంతో 3 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేశామని చెప్పారు. ఇదే కాకుండా ఎవరికైనా ఇంతకుముందు టీకేఆర్ ఆపరేషన్ జరిగి చీము పట్టి కానీ, పరికరాలు వదిలేయి కానీ, ఆపరేషన్ విఫలమైన వాళ్ళు కానీ కూడా రివిజన్ టీకేఆర్ ఆపరేషన్లు తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో చేస్తున్నామని, ఎటువంటి సమస్యలతో బాధపడేవారు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోవచ్చని రాయలసీమ ప్రజలకు వివరించారు. మీకు మెరుగైన నడకను అందించేందుకు మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని డాక్టర్ సునందకుమార్ రెడ్డి పేర్కొన్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ, మా డాక్టర్లు అన్ని సంక్లిష్టమైన మరియు అరుదైన సర్జరీలను నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉన్నారని తెలిపారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో మరెన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ను తీసుకువచ్చేందుకు మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మంచి ఫలితాల కోసం రోబోటిక్ కీళ్ల మార్పిడి మరియు రివిజన్ టీకేఆర్ సర్జరీలను వినియోగించుకోవాలని సూచించారు. తిరుపతి కరకంబాడి రోడ్డు ఉపాధ్యాయ నగర్లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా పేద విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన వధూవరుల ఉచిత కళ్యాణ పరిచయ వేదిక నిర్వహించారు. కుసుమ ప్రకాష్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏ రుసుము లేకుండా పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మనోహరాచారి, ఉమాపతాచారి, నాగేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ వివాహ వేదిక పరిచయానికి ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులు వచ్చి ఈరోజు కుసుమ ప్రకాష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత విశ్వబ్రాహ్మణ సేవ కార్యక్రమానికి విచ్చేసి వారి బయోడేటాలను నమోదు చేసుకుని ఒక విధంగా చూస్తే ఈ కార్యక్రమాన్ని ఆమె ఒక 10 మంది స్టాఫ్ తో ఉచితంగా చేయడం అనేది గొప్ప పరిణామం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి వేడుకలు, పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ప్రముఖులు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ లక్షాధికారులు కావాలి. మహారాష్ట్ర నుండి ప్రధాని నరేంద్ర మోదీ లాఖ్పతి దీదీ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. మహిళా సంఘాలకు రుణాల చెక్కు పంపిణీ. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలు సహకరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం, చిత్తూరు నూతన డీఎస్పీగా సాయినాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.